అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మా పాపం ప్రతాప్ సినిమాని అంత పెద్ద హిట్ చేసినందుకు. ఈరోజు మనతో కథానాయకి, కథానాయకుడు, దర్శకులు కూడా ఉన్నారు. చాలా ఫార్మల్‌గా ఉంది కదా! నేను కూడా ఉన్నాను. సరే ఫస్ట్ నేను ఒక క్వెషన్ అడుగుతా పాయల్‌కి. దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతాను నేను. అట్లా కాదు కదా. పాయల్ ట్యాన్ పోవాలంటే ఇందాక ఏం చెప్పావు? తెలుగులో చెప్పవా? ఏమవ్వాలి? ట్యాన్ పోవాలంటే ఇందాక ఏదో చెప్పావు కదా! తెలుగులో చెప్పవా? రాకుండా చూసుకోవాలి. చెప్తా బాగా చెప్తా. తెలుగులో నిమ్మకాయ, నిమ్మకాయ, శనగపిండి, చిలికాపిండి. చిలికిపోయిందే. శనగపిండి, శనగపిండి, అయ్యి బాబాయ్, శనగపిండి, పరుగు, పరువు అంటే పెరుగు. పెరుగు, ప్రకృతి వికృతి తెలుగులో ఉంటుంది చూసారా? అది అన్నమాట. గ్రాంధికం దాటి పరుగు, పెరుగు, పెరుగు, శనగపిండి, శనగపిండి, నిమ్మకాయ, నిమ్మకాయ నిమ్మకాయ, ఇది జ్యూస్ జ్యూస్ మిక్స్ చేసి ఆల్టర్నేట్ డేస్ ఒక వారం చేస్తే ఇది చిన్నపిల్లలు మాట్లాడితే అమ్మకి అర్థం అవుతుంది. ఓకే. నాకు మాత్రం అర్థం అవుతుంది. ఇంత తెలుగు మాట్లాడిన అమ్మాయి ఏ ధైర్యంతో డబ్బింగ్ చెప్పించాను మీరు నాకు అర్థం కాదు. బట్ అది సక్సెస్ అయింది కదా. ఆఫ్ కోర్స్ అందుకే అడుగుతాను. అచీవ్మెంట్ అని కదా. అది achievement credits కదా అవి అది. sir. ఇది కాదు, నారేషన్ చెప్పిన రోజు వచ్చి కూర్చుంది. నేను చెప్తున్నంతసేపు ఇది ఎలా రాశారు అన్న తర్వాత సీన్ మీకు ఏమర్థమైంది చెప్పండి అంటే, నేను చెప్పిన సీన్ వేరేలా చెప్పేది. ఇది కాదు కదా నేను చెప్పింది, అక్కడ ఈ సీన్ ఇది, ఓ ఇది ఎలా రాశారు అంటే ఎమోషన్ అర్థమైంది సార్, బట్ సిచువేషన్ ఆ తర్వాత సిచువేషన్ వేరు, బట్ ఎమోషన్ ఒకేలాగా ఉండింది. అలా అర్థమైంది. ఓకే, కాదు అంటే ఆ డబ్బింగ్ ఎవరిని చెక్ చేయలేదు. అదే చెక్ చేసాం, అది పక్కన పెడితే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ జెన్యున్గా ఏంటి అంటే, అమ్మాయి డెడికేషన్ ఎలా ఉంది అంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్క్రిప్ట్లో తను చదువుకోవటం, నేర్చుకోవటం, తెలుగులో ఎలా ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, ఇంకా పిన్ టు పిన్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ దీన్ని తెలుగులో ఏమంటారు అని చెప్పి రాసుకొని ప్రిపేర్ అయ్యి డబ్బింగ్కి షూటింగ్ నుంచి ప్రిపేర్ అవ్వబడుతుంది. డబ్బింగ్ నేనే చెప్పాలి దీనికి అనేది పట్టుబట్టుకొని ఒక రోజు వచ్చి, మీరు తిట్టనంటే మాట్లాడుతున్నారు, డబ్బింగ్ నేనే చెప్తాను అన్న తర్వాత గుండెలు జారిపోయినాయి. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు కాదు అంటే ఏమంటారు, లాస్ట్ షెడ్యూల్ ఉంది, సరే చెప్తులేండి అన్న తర్వాత ఒకరోజు టెస్ట్ చేద్దామని చెప్పేసి పిలిపిస్తే డబ్బింగ్ థియేటర్కి వచ్చి పర్ఫెక్ట్ డబ్బింగ్ చెప్పింది. అది నాకు మైండ్ పోయింది. ఎట్లా అంటే ప్రాపర్గా అమ్మాయి డెడికేషన్ ఎలా ఉంటుందంటే, వన్స్ ఇది చెయ్యాలి అంటే చేస్తుంది. అలా ప్రిపేర్ అయ్యి వచ్చి డబ్బింగ్ చెప్తే ఎలా నేర్చుకున్నావు అంటే, సార్ నా క్యారెక్టర్ నేను చెప్పాలనేది నా కోరిక సార్, ఈరోజు తీరుతుంది అని చెప్పింది. నేను అక్కడ షాక్. బట్ చాలా బాగా చెప్పింది. థియేటర్లో చూసినప్పుడు మెదన పక్కన కూర్చున్నాం. అవును. ఫస్ట్ నువ్వే అడిగావు కదా డబ్బింగ్ ఎలా ఉంది అడిగింది. బాగా ఉపదేశం నువ్వు చెప్పావా అన్నాను నేను. నేనే చెప్పాను. కొంప తీయకుండా ఆమె చెప్పింది. అవి చెప్పింది కానీ ఎమోషన్స్ చేస్తే చాలా బాగా ఇంకా ఇంకా ఎక్కువ బాగా చెప్పింది. ఓకే. తిరు ఎవరైనా దూరంగా కనబడితే సెట్లో ఎందుకు హాఫ్ ట్యాన్ ఉంటుంది, సగం నిలబడతాయండి. బెస్ట్ క్వశ్చన్ చెప్పయ్యా. పెద్దవాళ్ళు కనబడుతూనే ఉంటది. ఓకే నిలబడ్డా, దగ్గరికి వస్తే నిలబడాలి, మళ్ళీ ఎగ్జిట్ ఇచ్చే వరకు ఎందుకు అలా ఉంటావు? పొరపాటున అంటే ఇగ్నోర్ చేసినట్టుగా అనుకుంటారేమో పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే అని ముందే Nice. రెడీ ఉంటా విష్ చేయడానికి. లేదు నా వైపు రావట్లేదన్నా మరి రిలాక్స్ అయిపోతా. అదేంటో ముందు నుంచి కూడా అలవాటు అయిపోయింది. ఏదో స్కూల్ టీచర్ పక్క నుంచి వెళ్ళిపోయినా కూడా భయపడడం. ఏది నేను పెద్దోడినైనా కూడా ఎప్పుడో స్కూల్లో చదువు చెప్పిన సార్ పక్క నుంచి పోతుంటే కూడా ఒక రకమైన షివరింగ్ వచ్చేది. ఎందుకంటే అంత కొట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అంటే ఎవరు కూడా మీ పెంపకం, మీ గురువులు తాలూకా వాళ్ళ I think it's also because of the height. No, by the time you get up, అంత హైట్ ఉంది కదా, వెళ్ళేటప్పుడు సగంలోనే వాడు పాస్ అయిపోతారు. దెన్ హీ సిట్స్ బ్యాక్ డౌన్. కానీ అతను వెళ్ళేవాళ్ళు అలా కాదు. అలా అర్థమవుతుంది. అర్థమైంది. హీరోయిన్ కదా ఓకే అనుకున్నా. తర్వాత రేపు ఇలా పెద్దంతల టెంపుల్లో ఫుడ్ ఉన్నట్టే నాన్ వెజ్ పెడతారా, నేను వస్తాను. ఓకే ఇది ఫుడ్ అర్థం అయిపోయింది అనుకుంటా. థియేటర్లో సినిమా చూస్తున్నావు, అరే బోల్డైన ఫ్రెంచ్ ఫ్రైస్ అలా జరిపా ఒక తిని, ఈ థియేటర్లో ఇలాంటి దొరకడం అంటే గ్రేటే. ఇంకోటి ఎత్తుకున్నావా అయిపోయింది. నేను అసిస్టెంట్ కాల్ చేస్తా, ఏంటి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ రావట్లేదు చెప్పడం. 1 hour దాకా రాలా, చాలాసేపు రాలా. ఈలోగా పార్సల్ వచ్చి అటు వెళ్ళిపోతుంది. అది పిజ్జా అయితే నేను చెప్పి అడగ ఒకసారి పిజ్జా రోల్ చెప్పావా? పిజ్జా కాదు, అది ఎంత ఉందో నా వైపు చెప్పింది. అది అయిపోయింది. తింటారా సార్, ఇదేంటి ఎంత ఉందో అయిపోయింది. చీజ్ పిజ్జా అది. ఒక పీస్ కావాలంటే తీసుకోవాలి నేను. సరే నాకు ఆకలేస్తున్నా, ఒక పీస్ తిన్నాను నేను. మొత్తం తినేసి ఒక పీసే ఉంది. అంది బాగోదేమండి, వద్దులే తప్పని తీసి. అప్పుడు అర్థమైంది క్యారామెల్ ఫుడ్ కన్నా మాట్లాడి. తన సైడ్ నుంచి ఇదొక కోణం, ఇంకొక కోణం ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా, పాయల్ గారు మామూలుగా మనం ఎక్కడ ఉంటాం, సెట్లో ఉంటే కెమెరా ముందు ఉంటాం, లేకపోతే పక్కన కూర్చుంటే ఎవరితో మాట్లాడుకుంటూ షార్ట్ కోసం రెడీ అవుతాం.
నువ్వు షార్ట్ రెడీ అవడానికి ముందు షార్ట్ అయిపోయిన తర్వాత ఆమె ఎక్కడ ఉండదు, ఫోన్లో ఉంటుంది. వర్క్ ఒకరోజు షార్ట్ చెప్తామని అసిస్టెంట్ డైరెక్టర్ తిరుగుతున్నాడు, హీరో వచ్చున్నాడు షార్ట్లో. ఏంటి అంతసేపు రావట్లేదు అంటే, సార్ మేడం క్యారవాన్లో ఉన్నారు. అవునా, అరగంట అవుతుంది, హీరో ఉన్నాడు అని చెప్పి నేనే వెళ్తే మామూలుగా ఇలా మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాం, 2 ఫోన్లు పెట్టుకొని మాట్లాడుతుంది. ఇది ఎలా సాధ్యం అసలు? ఏంటి బాగా ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆపోజిట్ అవతల ఎలా ఉంటున్నాడు ఇది? సార్ బిజినెస్ డీల్ సార్. కమెంటేటర్గా వెళ్ళిపోవచ్చు, మా 4-5 వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇంకోటి, ఎందుకు ఫ్యామిలీ సినిమా ఫస్ట్ చేద్దాం అనుకున్నారు? ఒక డైరెక్టర్ కమర్షియల్ సినిమా ఫైట్స్ ఇలాంటివన్నీ తీస్తే కొంచెం నెక్స్ట్ సినిమా రెమ్యూనరేషన్, నెక్స్ట్ సినిమాతో ఇది మారిపోద్ది కదా, ఎందుకు ఫస్ట్ ఫ్యామిలీ సినిమా చేద్దాం? నాకు తెలిసిన సినిమా అయితే జనాల్లోంచి అందరూ చూసే సినిమా అవ్వాలి. సో నా ఫ్యామిలీతో నేను సినిమాలకు వెళ్ళింది కృష్ణారెడ్డి గారి ఈ సినిమాలకు నేను వెళ్ళాను. ఎందుకంటే వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసుకొని అందరూ నవ్వుకొని ఎద్దులు బండి వేసుకొని అలా ఆ వాతావరణం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ వరల్డ్ బాగుంటుంది, ఆ జనాలు మాట్లాడుకునే గాసిప్స్, ఇది మనం మిస్ అవుతున్న వాళ్ళు. సో ఇది కరెక్ట్గా జనాలకి ఈ టైంలో అవసరము అనేది నేను చూపించాలనిపించి నేను ఆ రూట్ తీసుకున్నా. కరెక్ట్. So- ఐఎమ్ రాంగ్. సార్ చెప్పినట్టు ఐ థింక్ ఎమోషన్స్ చాలా తక్కువ అయిపోయింది కదా. పీపుల్ ఆర్ నాట్ సెన్సిటివ్ టువర్డ్స్ ఎమోషన్. గుడ్ ఎమోషన్స్, బ్యాడ్ ఎమోషన్, హ్యాపీనెస్, సాడ్నెస్ అదేం లేదు, చాలా ప్లెయిన్ అయిపోతున్నారు. అండ్ మూవీస్ ఆల్సో ఇదర్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ అగ్రెషన్ ఆర్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. కొంచెం హ్యాపీనెస్ ఉన్న అప్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ అది ఎక్కడ లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ చూడండి, మన ఊళ్ళోకి వెళ్ళిపోతాం, నవ్వుతూ ఉంటాం. ఆ వాతావరణం, బొత్తోడి క్యారెక్టర్, అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, తండ్రి కొడుకు. అంటే తండ్రి కొడుకుది ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో తండ్రి మీద డిపెండ్ అయిన కొడుకు, ఈ ఫెర్టిలైజర్ షాప్ ఉన్న తండ్రి, ఆయనకు ఒక కొడుకు. ఈ కొడుక్కి ప్రేమించడం తప్ప ఇంకేం రాదు, ఎందుకంటే ఇంక అవసరం లేదు, ఫెర్టిలైజర్ షాప్ ఉంది, నెక్స్ట్ తండ్రి తర్వాత ఏదైనా చూసుకునేది, వేరే అవసరం లేదు. ఈ డిపెండ్ అయిన కొడుకుని తండ్రి ఎలా చూస్తాడు, చెప్పిన మాట అనకపోతే అంటే అవతల పెడుతూ ఉంటాడు. సో భరించాలి ఆ కొడుకు. ఆ పొజిషన్ అంటే ఈ వాతావరణాన్ని విలేజ్లలో మీకు కనపడుతూ ఉంటాయి. ఒక 25 years తర్వాత ఒక తండ్రి మీద డిపెండ్ అయిన కొడుకు ఎలా ఉంటాడు, తండ్రి ఒకసారి నా కొడుకు నా మాట లేదంటే ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ప్రతి ఇంట్లో యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే పాయింట్. 30 years వరకు ప్రతి కొడుకు పరిస్థితి ఇప్పుడు పల్లెటూరులో ఒక సంఘటన, ఇది ఇష్యూ జరిగితే ఇంట్లో ఆ ఇష్యూ మీద అందరూ ఫైట్ చేస్తారు, ఆ ఇష్యూ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అవును, పంచాయతీ దానికి ఉద్దేశం అదే, పరువు అనే పాయింట్ అక్కడ నుంచి పరువు అనేది అక్కడ నుంచి. ఇక్కడ ఎంత పక్కన రోడ్డు గింటోడు తెలియదు కానీ ఐడెంటిటీ ఇక్కడ వేస్తుంటాయి ఇక్కడ. బట్ అక్కడ గొడవ అందరూ హ్యాండిల్ చేయడం, అందరూ దాని గురించి మాట్లాడుకోవడం. నీ పంచాయతీ తేలేకే మేము ఇంటికి వెళ్తాను, అందరూ నిలబడతారు. చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి, చాలా బాగా సెట్ చేస్తాను. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, బేసిక్గా మదర్ కడుపులో దాచుకుంటాం, అవును, తండ్రి బయటికి కక్కేస్తాడు. అవును. ఇందులో అజయ్ ఘోష్ గారు బయటికి అక్కడ ఆయన మనసులో దాచుకుంటాడు. ఏదైతే ప్రాబ్లం కొడుకుందో అది చెప్పకుండా నేను వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తా అంటాడు తప్ప, అది తల్లి క్యారెక్టర్ అసలు యాక్చువల్గా అవును. తండ్రి ఎలా ఉన్నాడు అది చాలా డిఫరెంట్గా సీనింగ్. అవును. నా ఎమోషన్ కూడా చాలా బాగా పండింది. ఆ హాస్పిటల్ దగ్గర కానీ, లేకపోతే నలుగురు కొడుకు గురించి ఎలా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇంటి పెద్దన, అది చాలా బాగా వర్కౌట్ అయింది. అది ఎందుకు క్లైమాక్స్లో బత్తోడి మీద రాశారు? బాగా వేసుకున్నావుగా నీ గురించి, ఇది నేను చెప్పను, హీరో చెప్తాడు. లేదు అంటే ఆడికి ప్రతిసారి ఇందులో అదేంటంటే విచిత్రంగా విలన్ పర్టికులర్గా ఏమి ఉండదు ఈ సినిమాలో. వాళ్ళకున్న ఏమంటారు ఈర్షనో, ద్వేషమో, కోపమో, ఏదో చిన్న చిన్న ఇక ఈ సినిమాలో ప్రతాప్ గెలవకూడదని బలంగా కోరుకునేది బొత్తోడే ఊరు మొత్తంలో. సో వాడిని నమ్మించాలంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి. సో అబ్వియస్లీ తను చుట్టే తిరగాలి క్లైమేట్ కాబట్టి మాట్లాడినా తను తినగలిగిన అది బొత్తోడే. దీని నైస్ కవర్ డ్రైవర్ కూడా అంటారు. అంతే అజయ్, కథలో విలన్స్ ఉండరు, విలేజ్లో కానీ ఎక్కడ మన జీవితాల్లో కూడా విలన్స్ ఉండరు. ఆ అవతలోడి ఇన్నర్ ఫీలింగు, అంటే అవతలోడి బిహేవియర్, పరిస్థితులు, ఒకడు ఓర్చుకోలేని తనం, అదే విలనిజం అవుతుంది తప్ప విలన్స్ అనేవాళ్ళు ఎవరి జీవితంలో పర్టికులర్గా ఉండరు. ఆ బొత్తోడు అనేవాడు ఏంటి అంటే ఓర్చుకోలేకపోతున్నాడు అంతే. ఆ ఓర్చుకోలేని తనమే హీరో మీద పెట్టాడు. సరే, నేను ఒక రివ్యూ చూసాను సినిమా మీద. ఏంటంటే అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత అబ్బాయికి ఒక సమస్య ఉందని తెలియగానే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, అది ఎక్కడే ప్రేమ అన్న. సో దీన్ని నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నా ఆడియన్స్ కానీ. ఏంటంటే నాకు ఒక హెల్దీ పర్సన్ కావాలి, ఒక జాబ్ చేసినోడు కావాలి అని ఒక అమ్మాయి ఆశలతో వస్తుంది. రాగానే అబ్బాయికి ఒక ఇష్యూ ఉందని తెలిస్తే భరించుకుంటే ఎందుకు ఉండాలి?
పెళ్ళి అయిన తర్వాత ఆ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక వైఫ్ వచ్చింది, నాకు వెంటనే కాలు చేతులు పడిపోయి అనుకోండి. పెళ్ళి అయిన తర్వాత సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు తను నా కోసం నిలబడటం వేరు. ఎప్పటి నుంచో ఒక సమస్య ఉన్నప్పుడు అది చెప్పకుండా దాచి నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు అమ్మాయి ఎందుకు బేర్ చేయాలి అంటే జీవితకాలం ఏంటి వీడి గురించి ఏడ్చుకుంటూ భయపడుతూ అలా ఉండాలి. సమస్య ఉందని అమ్మాయికి కూడా ఆడికి కూడా తెలియదు కదా. ఆడికి కూడా తెలియదు కానీ కోర్స్ ముందు నుంచి ఉంది కదా, తల్లి చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలి. సో చెప్పలేదు ఎందుకు, కొడుకు కోసం చెప్పరు ఎవరండి. చాలా అబద్ధాలతోనే కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ ఆ అమ్మాయి ఎందుకు తీసుకోవాలి? ఆ అమ్మాయి ఏం చేసింది, నేను చెప్తే దగ్గరుంటే మారిపోతావు, కానీ అలా కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నీకే నువ్వు ఆ సమస్య ఇంత వయసు వచ్చింది, ఇంకా నువ్వు ఆ సమస్య సాల్వ్ చేసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు అమ్మాయి సినిమాలో మాట అంటది, ప్రతాప్ నేనంటే చాలా ఇష్టం, వాడు చేసేది నేను చెప్పాను అంటే, డైరెక్ట్గా చెప్పాను అంటే వాడు గుండె అయిపోతుంది. వాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నేను లేకపోతే బతకలేడు. అవును అవును ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఇంట్లో 3 రాత్రులు చెప్పడానికి ప్రయత్నం చేసింది, తను వినడానికి రెడీగా లేడు. సో ఇంట్లో ఇంకొకళ్ళు పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసు ఈ విషయం, ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. ఆ ట్రిప్లో 3 రాత్రులు అయిపోయిన తర్వాత థర్డ్ నైట్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ పోయి ఆ ట్రిప్లో పంచాయతీలో నిలబడింది అమ్మాయి. చెప్పట్లే, ఓపెన్ అవ్వట్లే. జనరల్గా అమ్మాయి పంచాయతీకి ఎందుకు వెళ్ళాలి, నలుగురు మధ్య ఎందుకు పెట్టేయాలి అని ఒక పాయింట్ వచ్చింది. సో మీకు కోపం వస్తే ఎలా రెస్పాండ్ అవుతారో ముందు ఎవడు ప్రిపేర్ అవ్వరు, ఎవడు రాసుకోడు. ఆ నాకు సిచ్యువేషన్ కోపం వచ్చినప్పుడు అంట లేదు అంట అని ఎవడు ప్రిపేర్ అవ్వడు. కోపం వచ్చినప్పుడు వాడికి తల ఏం తిరుగుతుందో బుర్రలో అదే చేస్తాడు. సో దాని అంతే, గురించి కూడా ట్రిప్పింగ్ మూమెంట్. కానీ పంచాయతీలో అమ్మాయి హీరో గురించి చెప్పడానికి ఎంత టైం తీసుకుంటది? ఓపెన్ అవ్వడం ధైర్యం సరిపోదు, చెప్పదు. చెప్పడానికి కూడా అక్కడ ఓపెన్ అవ్వకుండా కలవరిస్తున్నాడని ఒక మాట అనేసి వెళ్ళిపోతుంది తప్ప జనాల ముందు ఓపెన్ చేయదు. ఇంట్లో అత్తమామ ముందు చెప్పదు, ఇంటర్వెల్ లో అమ్మ నాన్న ఫ్రెండ్ దగ్గర చెప్పదు, ఫ్రెండ్కి అబద్ధం డోర్ పెట్టి చెప్తుంది. మాట్లాడుతుంది కదా. ఇంటర్వెల్ లో కూడా అమ్మా నాన్న వింటున్నారని డోర్ వేసి మాట్లాడుతుంది. అది ప్రేమ. ప్రేమ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను తిరిగి క్వశ్చన్ అడుగుతా. దీనికి లిప్ లాక్కి ఎన్ని డేకులు తీసుకున్నారు? 5-6 అయి ఉంటాయి. ఫోకస్ ఏం కోసమో లేకపోతే యాంగిల్ మారినప్పుడు. ఎందుకని ఫోకస్ లో యాంగిల్స్ ఎవరు decide దాంట్లో చేస్తారు? బాగుంది, చెప్పు డార్లింగ్, చెప్పు. అంతే, దానివల్ల. అయితే కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే నేను ఒక 1 month అవుతాడు అనేది తప్ప ఎన్ని చేస్తాను. హైలైట్ కామెడీ అంటే దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ టేక్ దట్ ఎంటర్ప్రైజ్ సేస్. ఇప్పుడు బీటెక్ కావాలి అని డైరెక్టర్ Yes. ఒక్కొక్క టాపిక్ చెప్తే నేను మీకు ప్యారీ అవసరం గురించి కథ లేదు. రాసుకుంటే ఇప్పుడు దీని బెస్ట్ ఆన్సర్ ఉంది దగ్గర. ఆ రోజు లిప్లాక్ సీన్ తీస్తున్నాం ఆ రూమ్లో, బెడ్రూమ్లో. అమ్మాయి ఏంటంటే వాడు వచ్చాడు, చాలా రోజుల తర్వాత వచ్చాడు, బొక్కలో దొరుకుతూ ఉంటుంది అమ్మాయి. అలిగినట్టు రాధ కృష్ణుడి మీద అలిగినట్టు పడుకోవాలి. అమ్మాయి ఎలా వస్తుందంటే రాధలాగా ఉండాలి ఈరోజు నువ్వు, ఎట్లా అంటే చాలా క్యూట్గా అట్లా ఉండాలంటే లేచింది, నిలుస్తుందా శారీ ఇటు పెట్టుకొని అందరినీ కవర్ వస్తే మనోడు చూస్తున్నాడు, రాదన్నా సెట్ చేద్దాం. అది రోల్ చెప్పగానే నేను లిప్ లాక్ సీన్కి వచ్చిన తర్వాత విష్ అన్న డిఓపి షార్ట్ పెట్టాము. షార్ట్ పెట్టిన తర్వాత యాక్షన్ చెప్పినప్పుడు మామూలుగా ఏంటి కొంచెం నచ్చినట్టు కొంచెం క్యూట్గా వెళ్ళాలి కదా. దా హీరో కంటే నువ్వే ముందు వస్తున్నావు పై. చిన్నప్పుడు టాంబాయ్లో పెరిగాయండి. అలా లేదు, అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ టేక్ అంత సిన్సియారిటీలో చేశాను అంతే. కొన్ని యాక్టింగ్ విషయంలో ఏంటి అంటే క్యాషువల్, ఇది యాక్టింగ్. ఆ యాక్టింగ్ అన్నప్పుడు దాన్ని ఏంటి అవతలకి కూడా ఇష్టం ఉండకూడదు. అదేంటి అంటే వేరే ఎంపీలో క్యాషువల్ ఏంటి మనోడి ఇది ఎట్ట పెట్టాలి మీరు బ్రో ఎట్ట పెట్టాలంటే సిన్ చేశారు కదా. ఇప్పుడు సీన్ Scene బాగా serious. వచ్చింది కదా మీకు, సీన్ బాగా వచ్చింది. ఎమోషన్ ఫీల్ అయిందా? సో అప్పుడు రోల్ అక్కడ ఎవరు ఎమోషన్ చూడరమ్మా. రోల్ చెప్పినప్పుడు గుద్దాడు. సారీ వర్క్ అయింది. ఇట్ డిడ్ ఫీల్ లైక్ అ టామ్ బాయ్, ఫెల్ట్ లైక్ హిస్ కిసింగ్ హిస్ వైఫ్. అదే రివర్స్ అయింది అంతే. రోల్ చెప్పినప్పుడు క్యారెక్టర్ కి వేస్తా, దానికి ముందు అంతే. ఇంకొకటి పన్నీర్ జిలేబీ, మటన్. ఏమైనా చేస్తుంటా ఫోన్ లో. కాదు, నేను ఆ పెద్దంతల టెంపుల్లో ఫుడ్ పెట్టినప్పుడు నాకు ఎక్స్ట్రా ప్లేట్ ఇస్తారా? దుమ్ములు వేసి కూడా దుమ్ములు కాదు, ప్రిపేర్డ్ ఉంటుందండి. పెరుగు, చికెన్, పెరుగు, మటన్ ఇది చేయండి, ఇందులో రైస్, బిర్యానీ, ఇంకొంచెం నేను ఆల్రెడీ టేస్ట్ విత్ తేజకి చాలా కామెంట్స్ వచ్చింది. జోకింది. మీరు ఇది మళ్ళీ పెడుతున్నారు. తెల్ల ఏదో రోబో సినిమాలో రజనీకాంత్ ఎలా తీసినట్టు ఇలా తీసి నీతో పడిస్తుంది. అదేంటది పైన ఒక కారం ఆ మసాలా తీసి పడిసి ఉంటుంది. కాదు, తను అలా ఫుడ్ కాదు. బాగా ఎంజాయ్ చేస్తాం. అది ఎలా చెప్తావేంటి? నా ఫ్రెండ్ ఎలా తినమని చెప్పారా? ఫ్రెండా? ఫ్రెండ్ ఇలా అంటే అలా కాదు, అది బుడి పీసెస్ ఉంటుంది కదా. బుడి బుడి
బుడి బుడి అడుగుల తప్పట అడుగు. స్కిన్ ఉన్న ఇలా యూనో అది నాకు నచ్చదు. తీసేది సినిమా. అది బ్లాక్ ఉంటుంది, రెడ్ అదే ప్రాపర్ గా ఉన్న గట్టి గట్టి పీసెసే నాకు నచ్చుతుంది. సో అలా లిటిల్ సెలెక్టివ్ ఇన్ ఈటింగ్ అంతే. ఉదయం వచ్చి ఉంటే నువ్వే మటన్ కొట్టేదారు కదా. అయితే ఈ విషయం కాదు, నువ్వు ఆ సెట్లో పసిగట్టుంటే 2-3 రోజులు డేట్స్ దొరకలే. ఈ రోజు మటన్ ఉంది చెప్పావు నువ్వు. డేట్ చేసుకొని వస్తా. ఏ సెట్ లో ఏమంటారు అప్పుడు అక్కడ తెస్తాను. నువ్వు పసిగట్టలేదు. నీ ప్రొఫెషనల్ నెంబర్ ఇచ్చారు వీళ్ళకి, ఫలానా వండి పెట్టండి అని చెప్తారు. సరే, పెళ్లి తర్వాత వచ్చే సమస్య, దాని మీద మనం సినిమా తీసాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఉన్న పెళ్ళికి, ఒకప్పుడున్న జనరేషన్ ఉన్న పెళ్ళికి మన పేరెంట్స్ తేడా ఏంటి గమనించండి. అంటే సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా రాసుకుని ఉంటారు కదా. మెన్ ఆర్ నాట్ మెన్ ఎనఫ్. Actually, నేను దీనికి ఏం చెప్తాను? టంగ్ చెప్పింది ఏంటిది? చెప్పు. Men are not men enough and women are not women enough. That's the తెలుగులో? problem. What do you say for a boy, man? అబ్బాయి అబ్బాయి లాగా లేదు, అమ్మాయి లాగా లేదు. లేదు అంటే ఏంటి? వాళ్ళ ఎమోషన్ బెస్ట్ చేయట్లేదు. బెస్ట్ చేయట్లేదు. దే ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. దే నాట్ డూయింగ్ ద బెస్ట్ Yeah. ఆఫ్ వాట్ దే షుడ్ బి డూయింగ్. యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసినప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, నేను క్లారిటీ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ హీరో గారు చెప్తే బాగుంటుంది. అదేంటది? తెలుసు, కాకపోతే చదివారు, వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళకి ఏం అర్థమైంది అనేది నేను తెలుసుకోవాలి. అంటే ఒకప్పుడు మెయిన్గా గృహిణి అనేవాళ్ళు ఉద్యోగాలు తక్కువ శాతం వెళ్ళేవాళ్ళు కాబట్టి డిపెండెన్సీ ఎక్కువ ఉండేది. సో ఇందులో కూడా తను ఉద్యోగం చేస్తున్నట్టు బిఫోర్ ఎక్కడ చూపించరు. తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత కాలేజ్ అబోర్ట్ చేయడానికి అంటే తన Distraction. సొంత కాలం మీద తను బతకడానికి ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తారు. అంతకుముందు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న చూపించరు. సో అదొక ట్రాన్స్ఫర్మేషన్ తనకు సంబంధించి, అంత బరువు అవ్వకూడదు ఇంట్లో వాళ్ళకి. అండ్ అప్పట్లో ఏంటంటే ఈ పంచాయతీలు, రచ్చబండ్లు, అప్పట్లో కోర్టు, పోలీస్ స్టేషన్ అనేది చాలా అసలు ఎవరు ఊహకూడదు. బరువులో ఫీట్ అయ్యేవాడు, అక్కడికి వెళ్ళకూడదు అని. ఊర్లో పంచాయతీ చాలా పెద్ద అవమానంలా ఉండేది. ఇప్పుడు మనకి నచ్చని వ్యక్తితో ఏ విషయంలో అయినా మనస్పర్ధలున్నా, గొడవలున్నా, అది ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఈరోజు డివోర్స్ అన్నది చాలా ఈజీకి. ఒకప్పుడు విడాకులు అన్నది చాలా పెద్ద విషయం, ఏమనుకుంటారు అన్నది. కాకపోతే ఈరోజు ఒక నచ్చిన విషయం కూడా ఏంటంటే, ఒక అబ్యూజివ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ తీసుకుంటే గ్రాండ్గా రిటర్న్గా వెల్కమ్ చేస్తున్నారు. అంటే దాని నుంచి బయటికి వచ్చావు సంతోషం అని, ఆ కైండ్ ఆఫ్ అవస్థ నుంచి బయటకు వచ్చావు. అండ్ నాకు ఈ సినిమాలో పర్టికులర్గా తను ఒక తింటూ, మనం ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పెట్టాం, ట్విట్టర్లో పెట్టాం, ఒక వీడియో ఉంటుంది. పెళ్ళైనంత మాత్రం నేను కూతుర్ని కాకుండా పోయాను, అన్నం పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది. భలే బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు అది. అంటే ఆ పేరెంట్స్ రిజెక్ట్ చేస్తే అప్పుడైనా ఇతను వెళ్ళిపోద్ది మొగుడు దగ్గరికి అని అంటారు పాయింట్లో వాళ్ళు. ఇల్లు నాది అంటే ఇల్లు నీది కాదు అని ఫ్రెండ్ కూడా అంటుంటా. అంటే ఇది నా ఇల్లు కదా అని చెప్తానే. నాకు ఆ లైన్స్ చాలా బాగా అనిపించాయి. నాకు తెలియదు చిన్నప్పుడు 3 రోజులు పెళ్ళి, 5 రోజులు పెళ్ళి ఏదో అనేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఒక సైన్తో అయిపోతుంది, లేదా 1 డేలో అయిపోతుంది. అది ప్లేసెస్ తగ్గిపోయాయి, ఇంటి ముందు పందిరేసే ప్లేస్ లేదు, ఫంక్షన్ హాల్ చేసుకోవాలి, ఇంటి ముందు పెళ్ళికిన్న భోజనం చేసి వెళ్ళిపోతుంది కదా మనం. అంతే, డైరెక్ట్ పెళ్ళికి వచ్చి తినేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఒకప్పుడు అలా కాదు, ఇంటికి వచ్చేవాళ్ళు బ్యాగ్ పట్టుకొని, బట్టలు పెట్టుకొని 3 రోజులు ఉండేవాళ్ళు. అన్ని మంచి చెడ్డ చెప్పే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, అవన్నీ ఉండేది. అది నా చిన్నప్పుడు కూడా ఏంటంటే, మా దగ్గర కానుగాకు పందిరిలు వేస్తారు, ఒకవైపు ఏమో మన మర్రి ఆకు పందిరిలు వేస్తారు. ఆ పందిరి కింద కూర్చుంటే ఆకు స్మెల్ ఏదైతే ఉంటుందో, పర్టికులర్ ఎండాకాలంలో ఎక్కువ అవుతాయి పెళ్ళిళ్ళు. ఆ స్మెల్ పీలిస్తేనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉండేది. ఇది నా పెళ్ళి అంటే, కొత్త ఇంట్లో సున్నం వేసినప్పుడు, రంగు వేసినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో, పెళ్ళి అంటే ఈ కానుగాకు మర్రాకు వాసనతో నిండిన ఆ పసుపు, కుంకుమలు, ఆ మనుషులు, పిల్లలు ఆడుకోవడాలు, ఆ కళ ఏదైతే ఉండిందో ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్ హాల్లో 4 స్తంభాలు, ఒక నెమలి బొమ్మ, 2 సోఫాలు, ఇలాంటివి చైర్లు విష్ అండ్ అబ్బాయికి కూడా ఐ డోంట్ థింక్ దే వెరీ ఎక్సైటెడ్ లైక్ బిఫోర్. ఇంకా చేయాలి చేసుకుంటారు, బట్ అది యాక్చువల్లీ ఇట్ ఇస్ సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, పెళ్ళి అయినప్పుడు తాళి కడతారు అమ్మాయిలకి కదా. హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం చూసాం మనం, చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసి అబ్బాయి తాళి కట్టగానే ఏదోడమా ఫైనల్ పెళ్లి చేసి అని ఒక చిన్న ఏడుపు ఏడుస్తారు. తర్వాత ఎందుకు ఏడిపిస్తారు? తర్వాత అంటే ఆఫ్టర్ మెయిన్ రోజు ఏడిపించారంటే తర్వాత ఏడిపించాలి కదా. ఆ రోజు ఎందుకు ఏడుస్తారు అంత ఎమోషనల్ అయ్యి?
ఆ రోజు tension లో. ఎమోషనల్ ఏడుస్తారా Of course. ఎమోషనల్ ఏడుస్తారా ఎమోషన్ ఏడుస్తున్నారు అనుకుంటున్నాం మనం. What is the emotion? Emotion is stress actually speaking. ఇది వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళాలి కదా. సో ఎక్కడ అలా హ్యాపీనెస్ తో కాదా హ్యాపీనెస్ ఉండొచ్చు, అంటే ఇక్కడ షోర్ ఫర్ ద మనము పర్సన్. మగాడు ఎప్పుడు కూడా తన నా కోసమే మన కోసమే అనుకుంటాం. బొంగు మన కోసం కాదు, మన కోసం అలా తేడా బిబి ఎంతసేపు మనం ఎఫర్ట్ పెట్టి మనమే టైం పడి వేసి మాట్లాడేయాలి. లవ్ చేసిన అబ్బాయిని వెరీ వెరీ షోర్ గా ఉండి వెన్ పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్, అప్పుడు అబ్బాయి కోసమే ఫైనలీ వే గెటింగ్ మ్యారీడ్ అని ఏడుస్తారు. బట్ ఇప్పుడు బిఫోర్ 30 యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని ఊరికే అలా చేస్తే ఇప్పుడు నువ్వు రాయలసీమ అబ్బాయిని చేసుకుంటే ఖచ్చితంగా లేదు. ఇప్పుడు రాయలసీమ ఎందుకు? నువ్వే అన్నావు రాయలసీమ అబ్బాయిని చేసుకుంటా నేను అన్నానా? అని. ఇది కూడా ఫుడ్ కోసం ఉంది, రాగి సాకెట్ కోసం అంతా చేసుకుంటే ఏడుస్తావు అట్లా. నీకు సో అబ్బాయిలు మంచి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, నీకు ఒక 90s వరకు మన పేరెంట్స్ స్టేజ్ వరకు అప్పగింతలు అనేది ఒకటి ఉండేది. అప్పగింతల టైంలో ఎలా ఉంటుందంటే, ఒక అబ్బాయి చేయబట్టుకొని గడప దాటుతూ ఉంటే యువతలు ఉన్న మొత్తం మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది పిల్ల అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. అరే నేనే మా చెల్లి పిల్లలు రోడ్డు మీద వచ్చాను, ఆ, మంచి పని అని చెప్పాడు. ఈ ఎమోషన్ ఎలా ఉండేదంటే, వీళ్ళని దూరం అవుతున్నాము అనేది అక్కడ ఉండేది, అమ్మాయి వెళ్ళిపోతుందని ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే, పో వీళ్ళు అంటే కాదు కదా. వీళ్ళు చదువుకోవడం వాళ్ళ అమ్మాయిలు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి పేరెంట్స్ ముందుగానే దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో సంవత్సరం కోసం ఇంటికి వెళ్తారు కాబట్టి పండగకి ఎప్పుడో వెళ్తారు. ఇన్స్టెంట్ ఎమోషన్స్. అది పోయినాయి అవన్నీ. బయట ఉన్నది ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ద థింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ ఎమోషన్ కూడా లేదు ఇప్పుడు. ఇన్స్టెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు గొడవ అయిందనుకో, ఒక ఇంట్లో డిస్కషన్ అయిందనుకో, అది బయటికి రావడానికి చాలా కాలం పట్టేది. దీనికి సగం చెండాలి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి విడిపోతే ఎందుకు సర్దుకుపోవాలి నేను వాడితోని, అదే ఎందుకు ఉండాలి వాడితోని అని అమ్మాయి అంట. బట్ Independence దాంట్లో కూడా 2 పాయింట్స్ ఉంటుంది. ముందు మీరు చెప్పినట్టు డిఫరెన్స్, అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్నా మంచిగా చూసుకోకపోయినా దే వుడ్ నాట్ డివోర్స్, దట్ ఈస్ ద నెగటివ్. పాజిటివ్ ఇస్ చిన్న చిన్న విషయాలు ఉంటే అది సర్చ్ చేసుకొని దే వుడ్ బీ దేర్, దే వుడ్ నాట్ టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు హియర్ ఆల్సో దర్ ఇస్ పాజిటివ్ అండ్ నెగటివ్. అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్నా అది బయట రావడానికి యూ హ్యావ్ అ ఛాన్స్ అండ్ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, సొసైటీ యాక్సెప్ట్ చేస్తారు. అబ్యూజ్ అనే పెద్ద మాట బట్ మాట్లాడుతున్నారు. చిన్న చాలా చిన్న చిన్న విషయాలు. నువ్వు మ్యాట్ ఎందుకు ఇక్కడ పెట్టలేదు, నువ్వు టవల్ ఎందుకు అక్కడ వేసావు, Yeah. అలా చిన్న చిన్న విషయాలకి అనదర్ గొడవడానికి కారణం ఏంటంటే మ్యాజిక్ రోజు రోజుకి పోతుంది. అవును, that is what అంటే I'm saying. అక్కడ ఏమొస్తుందంటే అప్పటికి- ఇన్సెక్యూరిటీ, నన్ను ఇలా చూసుకోవట్లేదు, ఆ. ఆ అబ్బాయి ఏమో నాకు ఇది ఇవ్వలేదు. ఈ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న వాటికి వెళ్ళి Expectations ఇద్దరికి ఉండేది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళదు, ఇక్కడ నుంచి కాల్ బయటకు వెళ్తుంది, థర్డ్ పర్సన్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలవుతుంది. In any నువ్వు ఎందుకు ఉండాలి, relationship, third నువ్వు ఎందుకు ఇలా person ఉండాలి. వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రిపరేషన్ మొదలైపోయి ఇవన్నీ బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక్కడ డిస్కషన్ అయిపోయి డిఫరెన్స్ అంటే డీవియేషన్ వచ్చేస్తుంది ఇద్దరి మధ్య వచ్చి, నెక్స్ట్ డే పెట్ట సర్దుకొని వెళ్ళిపోవడం. డలి మీ అందరూ చెప్తున్నా, మీ కపుల్స్లో కానీ లవర్స్కి కానీ గొడవ వస్తే మీరే దాన్ని సెటిల్ చేసుకోండి. పక్కోడికి ఆ అమ్మాయి అయితే పక్క అబ్బాయికి వెళ్ళి చెప్పొద్దమ్మా దయచేసి. నువ్వు అబ్బాయి అయితే పక్కన అమ్మాయికి వెళ్ళి చెప్పు. అమ్మాయి- ఆపోజిట్ జెండర్తో ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు రైట్ టైం కోసం చూస్తావు. ఎస్, నీ 4 గోడల మధ్య నీ బెడ్రూమ్లో ఉండే గొడవ ఏదైనా సరే మీరు సాల్వ్ చేసుకోండి. మీకు ఇబ్బందిగా ఉంది, మీకు షేర్ చేసుకోవడం అవ్వట్లేదు, మీ పేరెంట్స్తో కూర్చోండి. అది కూడా అవ్వట్లేదు, మీ పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు, పరువు పోతుంది, ఎందుకు మీరు విడిపోతున్నారని వాళ్ళు అనుకుంటే మీ అక్క చెల్లెలతో, మీ అన్నదమ్ములతో, మీ కజిన్స్తో కూర్చోండి. అంతే. ఆఫీస్లో ఉన్న వాళ్ళతోనో, ఫ్రెండ్తోనో, ఫేస్బుక్లో ఉన్నవాడితోనో, సోషల్ మీడియా ఉన్నవాడితో షేర్ చేసుకోకండి అమ్మా. అర్థమైందా? వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఇంకా యూ డిజర్వ్ బెటర్, గాడిది గుడ్డు, నీకేంటి, ఎందుకు సర్దుకుపోవాలి, అవునా వాడు అలాంటి వాడు అంట అని చెప్పి అవతల వ్యక్తి గురించి ఇంకో 2-3 మాటలు పెట్టారు. దయచేసి అలా చేయొద్దు. చాలా రిలేషన్షిప్స్ పోవడానికి కారణం 3వ పర్సన్. ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పడేసినప్పుడు, బతకండి ఇది జీవితాంతం మీరు బతకండి అని వదిలేసినప్పుడు, వేరు వేరు ప్లేస్ నుంచి వేరు వేరు అలవాట్ల నుంచి పడతారు. పడ్డప్పుడు వాళ్ళు జస్ట్ అంటే సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు, నువ్వు డిస్కషన్ చేస్తే అయిపోయే ప్రాబ్లమ్స్ అవి. ఆ డిస్కషన్కి టైం ఇచ్చుకోకుండా ఉంటే గొడవ అయింది. కొట్టేసుకోలేదు, సాయంత్రం పొడేసుకున్నారు, కూర్చొని మాట్లాడుకోండి. అసలు మాట్లాడుకోవద్దు. That is the Ah, negative. no, That's no, the no, negative no, we no, have no. about the divorce right now. Abusive relationship నుంచి బయట వస్తే అది మంచిదే, బట్ చిన్న చిన్న విషయాలకి ఇలా చేస్తూ ఉంటే దట్ ఇస్ ద నాకు నెగటివ్. ఈ సినిమాలో నచ్చింది కూడా అదే. ఆ లాస్ట్ లో ఎలాగూ సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చేస్తుంది కాబట్టి తను లాస్ట్ లో పెట్టి తీసి రెడీ అవుతుంది కదా. వావ్, ఈ ఐడియా భలే వచ్చింది అనిపిస్తుంది నాకు. అంటే సినిమా మొత్తం 100 రూపాయల టికెట్లో ఆ 10 సెకండ్లు చాలు 100 రూపాయలకి అనిపించింది నాకు. అది రాసేటప్పుడు కూడా హై ఇచ్చింది నాకు. ఇంకోటి కూడా ఉంది. రాశి గారు అలా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి ఖర్చు చేసి చాలా ఆలోచించావు నువ్వు.
ఏ అబ్బాయికైనా సరే అరే మా అమ్మలా చూసుకునే అమ్మాయి రావాలి అనుకుంటారు కదా. నాలా ఆలోచించావమ్మా నువ్వు అని చెప్పి ఆవిడ హక్ చేసుకుని ఆ సీన్ చాలా చాలా మంచి సేపు బాగుందండి. బాగా లేపింది కూడా అది. అండ్ తిరు మీకు ఎప్పుడు అనిపించింది ఆ పాపం తిరు అని ఇంట్లో? ఇంట్లో అంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇంకా ఇంత ముందులాగా ఫ్రెండ్స్తో అర్ధరాత్రులలాగా తిరగడానికి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళలేము. సో ఇప్పుడు కొంచెం ఇంటి పట్టున ఉండాలి. అప్పుడు చిన్న చిన్న ఇట్లాంటివే సరదా కల్పన అనుమానించదు. అనుమానించడానికి మనం ఏమైనా చేస్తే కదా అనుమానించడానికి. లిప్ లాక్స్ చూసి ఏమైనా హెల్ప్ అంటే తను పరిచయం అవ్వక ముందే సిన్ ఇవన్నీ చేసేసి ఉన్నాను కదా. అప్పుడే పాప సో సో ఇప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ కాబట్టి సో తిరిగి మీరు కట్ చెప్పినప్పుడు 4-5 లిప్ లాక్ సీన్లు యాడ్ చేయొచ్చు. నేను అదేం చెప్పలేదు సార్. సో నువ్వు చెప్పమ్మా పాపం ప్రతాప్ సినిమా చూసిన తర్వాత ఎందుకు ఏడ్చావు? పిజ్జా లేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయింది, రియల్ ఎమోషన్ చెప్పు. రియల్ ఎమోషన్ ఇస్ ఫర్ అంటే నేను డబ్బింగ్ చేసేటప్పుడు నా ఇలా బిట్స్ విత్ పైలట్ అలా చూసాను అంతే. మొత్తం సినిమా అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఫస్ట్ ఇస్ ఎమోషన్ చాలా బాగా వర్క్ అయింది, వాయిస్ వర్క్ అయింది. ఐ కుడ్ ఫీల్ ద ఎమోషన్ దట్ ఈస్ ఆన్ స్క్రీన్. ఇంకొకటి ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరికిందని అండ్ నేను బాగా పర్ఫామ్ చేసి లైక్ నా సాటిస్ఫాక్షన్కి నేను మంచిగా పర్ఫామ్ చేశానని ఓవరాల్. అండ్ అదే అందుకే థ్యాంక్స్ కూడా చెప్పాను. హీ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. అండ్ నీ పక్క అయిన నేను కూర్చో. అవును. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక సినిమా ఎక్కడ చూసా, అందులో డైలాగ్ ఉంటుంది, అమ్మ ఏడుస్తావు $10,000 మేకప్ అసలు ఏడుస్తుండగా ఎవరు మేకప్ పోకుండా ఇట్లా ఇట్లా మేకప్ పోద్దని చెప్పి ఇట్లా ఇట్లా అంటాం. ఓకే మేకప్ వేసుకొచ్చింది. అంటే లేదు మేకప్ అని ఏం లేదు, బట్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఐమ్ క్రైమ్ కదా. అందరూ కెమెరాతో వచ్చేసారు. దెన్ ఐ థాట్ ఇట్ బి చాలా డ్రమాటిక్ గా పిఆర్ కోసం చేస్తున్నారు, అలా ఇప్పుడే వద్దు అవును. థర్డ్ ఫిల్మ్ కి అని. ఈ సినిమాని పైరసీ చేసింది మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? అదేంటి సినిమా చూడలేదు, తిని సీన్ రాగానే వీడు ఇంత పెట్టుకుంటుంది దేవుడు. అది పాయలంటే మీరు కర్ణాటకలో రిలీజ్ చేయలేదు, మా అమ్మ నాన్న వెయిట్ చేస్తారు. చేస్తాం మొబైల్లో తీసుకుని. అదే కన్నడలో వద్దు, తెలుగులోనే రిలీజ్ చేయండి, అక్కడ స్క్రీన్ లేదు కదా. సో మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెయిటింగ్. వాళ్ళ కోసం నా సీన్ మాత్రమే చూడండి, ఫుల్ సీన్. తిన సీన్లు మాత్రం తీసింది, అది కూడా రోజులమే తీసి అట్లా ఏమన్నా పైరసీ చేస్తారా? అంటే ఫుల్ మూవీ చేస్తే అది పైరసీ అవుతుంది కదా, అందుకే నా సీన్స్ మాత్రమే పంపించా. ఈటీవీలో వచ్చిన తర్వాత అమ్మ నాన్న చూస్తారు. ఈటీవీ అన్నారు కాబట్టి మాట్లాడుతాం. ఈ కథ ఈటీవీకి ఎందుకు చెప్పారు? దెర్ ఆర్ సో మెనీ సోర్సెస్ రైట్. సో మెనీ సోర్సెస్ అయిపోయాక ఈటీవీకి వచ్చారు. సో ఈటీవీ వాళ్ళే మొదటి అవకాశం ఇచ్చారు. ఈటీవీ వాళ్ళు హోప్ ఇచ్చారు, చేస్తాము. ఆ హోప్ని క్యారీ చేశారు. ఎలా ఉంది సపోర్ట్ వాళ్ళకి? బాగుంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వలేదు. నాకు కావాల్సినట్లు సినిమా తీసుకోవడానికి కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఈరోజు నేను అనుకున్న సినిమాని, నేను రాసిన సినిమాని, నేను చూడాలనుకునే సినిమాని, నేను చూడాలనుకున్న క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్ నా కళ్ళతో నేను చూడగలుగుతున్నా. అది ఎంతవరకు అంటే సినిమాలో నేను అనుకున్న ప్రాణం ఉంది, అది మిస్ అవ్వకుండా కాపాడుకుంటూ రావడానికి కారణం అయ్యారు. అండ్ వాళ్ళ జడ్జిమెంట్ ఎప్పుడు బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు వరస విజయాలతో అందులో మా కమిటీ గారు కూడా స్వార్థం చిన్నది. ఓకే సార్, హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్? హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్? లవ్లో ఉన్నావు అయిపోయినా ఇప్పుడున్నా ఎక్స్పీరియన్స్ చేశారు అది. సో వాట్ ఈస్ లవ్? లవ్ అనేది ఎక్స్పోజ్ చేయలేం దాన్ని, అది ఫీల్. అది లవ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు తెలియని తనంలో, మెచ్యూరిటీ లేని ఏజ్లో మన లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత లైఫ్ని అల్లకల్లోలం చేస్తుంది, ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో పెడుతుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఒక మేజర్ పార్ట్ అవుతుంది. ఒక 20 years నుంచి 25 yearsలో లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది తీసుకునే డెసిషన్స్ అన్నీ దీనివల్లే డివేట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కనుక స్ట్రాంగ్ ఉండగలిగితే లైఫ్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనేది నేను నమ్ముతాను. ఆ టైంలో ఎవరు ఆపలేము దాన్ని, ఎందుకంటే అది నేచర్. అది లవ్ ఎప్పుడు నువ్వు లవ్ చేసినంత కాలం బాగుంటుంది, నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తావు బాబు. You have been in love? యా ఆఫ్ కోర్స్. ఎక్స్పర్ట్ ఏముండదు లవ్లో. లవ్లో ఉండాలి, లవ్లో ఎక్స్పర్ట్ ఏముండదు, అర్థం చేసుకోవడం చేసుకోకపోవటం, ఈ రెండే ఉంటాయి. అంతే. హ్యావ్ యూ బిన్ ఇన్ లవ్? చాలాసార్లు. చాలా సార్లు. లవ్ అన్నది అది ప్రేమించిన అమ్మాయి అది ఆమె మనం ప్రేమిస్తుందా లేకపోతే అది వన్ సైడెడా అయి ఉండొచ్చు. మోర్ దెన్ అమ్మాయి ప్రేమ కంటే నేను పేరెంట్స్ అండ్ సిస్టర్ ప్రేమ ఎక్కువ తెలుసు నాకు. Mm. ఎక్కువ తెలుసు నాకు. కరెక్ట్. ఎండ్లెస్. సో
అది యాక్చువల్ ప్రేమ నాకు తెలిసినంతవరకు ఏంటంటే దాంట్లో తను అన్నాడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవని. ఇంకా ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఇంకా మదర్, అది ప్రేమే. అండ్ ఫాదర్, సిస్టర్స్, ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు అండ్ మా వైఫ్ ఉంది. అండ్ ఇదే ప్రేమ అంటే అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య ఉండేదే ప్రేమ అంటే నేను నమ్మను. యా ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు, నాకు మొక్కలు చాలా ఇష్టం. బట్ మోస్ట్ కాంప్లికేటెడ్ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న లవ్వే కదా. నాకు తెలిసి సృష్టి అనేది ప్రేమ లేకపోతే సృష్టి లేదు అనేది నేను నమ్ముతాను. ఇందులో గ్రేట్ లవ్ స్టోరీ ఉంది. గోపరాజు అమన్ గారి లవ్ స్టోరీ అద్భుతం. అమ్మ 90s. అఖిల గారి అది ప్రేమే. కపిల గారు ఉన్నది ప్రాణం నీకు ఉండేది అప్పుడు అంటే ఆ సినిమా చూసినప్పుడు. లేదు అంటే ప్రేమ అనేది కాదు. నేనేం చెప్తున్నాను అంటే నీకు ఒక 18 years తర్వాత నీకు ఒక కార్డు ఇస్తారు, ఆధార్ ఇది ఓటు హక్కు ఇస్తారు. అలాగా దేవుడు బాడీలో ఒక ఏజ్ తర్వాత క్రియేట్ చేసాడు. అది నాకే కాదు, సృష్టి ధర్మం అది అందరికీ ఉంటుంది. నీకే ఉందా అని పర్టికులర్గా అడగడం అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ తర్వాత కోరికేస్తాడు. కాకపోతే గోపరాజు రమణ గారి క్యారెక్టర్కి ఏంటి అంటే అది ఎండ్లెస్. ఆ ఏజ్లో కూడా ఆ కోరికలు ఉన్నాయి, చదువుతాం. ఈ సినిమా గురించి ఫైనల్గా ఇంకొక ప్రశ్న ఉంది. ఏంటంటే అది ప్రసాద్ బెహ్రా ఎలా చేశాడు? ఇవన్నీ పక్కన పెట్టు, మేము అడుగుతాం చెప్పు. ప్రసాద్ బెహ్రా క్యారెక్టర్ చెప్పినప్పుడు అది ఎందుకు చేయాలనుకున్నావు? నిన్న అది ఎలా ఎగ్జైట్ చేసింది? నేను 2 చూస్తాను ఏ సినిమా ఒప్పుకున్నా. ఒకటి సినిమా, 2 రిలేషన్. ఈ సినిమా నాకు సినిమా కన్నా ఎక్కువ రిలేషన్ నీతో. సో దానికి ఒప్పుకున్నా. Thank you. దాని గురించి నేను ఎంతవరకు వెళ్ళో నీకు తెలుసు. సో అది ఫస్ట్ అదమ్మా. రెండోది బొత్తోడు క్యారెక్టర్ చెప్పినప్పుడే అసలు యాక్చువల్గా బొత్తోడు బాడీ లాంగ్వేజ్ అది కాదు, నువ్వు నాకు చెప్పింది వేరు. వాడు ఎట్లా ఉంది ఒక పట్టుండి ఆ టైంకి నేను తగ్గుతూ వస్తాం. నువ్వు అది యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి అఫ్కోర్స్ చేస్తావు. వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ కేవలం చేసింది ఈ గురించి నేను నిన్ను నమ్మాను అంతే. నిన్ను నమ్మి నేను ఓకే సార్ సాటిస్ఫై చేసిందా మరి? యా అఫ్కోర్స్ క్లైమాక్స్ ఖచ్చితంగా ప్రసాద్ బెహ్రా అనేది అందరూ పైన గుర్తుపై. అది నేను చాలా ప్రేమించి రాసిన క్యారెక్టర్. అది నన్ను సాటిస్ఫై చేసింది. అది క్లైమాక్స్ చూసుకున్నాక ఓకే సినిమా లేచింది అని క్రియేట్ చేసింది నాలో నమ్మకం. తిరిగితే ఎప్పుడైనా అన్కంఫర్టబుల్ అంటావా? అలా ఫీల్ అయ్యావా ఎప్పుడైనా? లేదు, ఏ? ఎవరితో లేదు ఈ సెట్ లో. ఎవరితో? ప్రసాద్ బెహ్రాతో కూడా లేదు. లేదు. సిగ్గుపడతా నేను నా పేరు చెప్తే. ప్రసాద్ బెహ్రాతో సీనే లేదు. నువ్వు ఇప్పుడున్న సెట్ అసలు నాకు హీరోకి సీన్ ఎందుకు కట్టలేదు అసలు? నీకు పెడతారా? హీరోకి పెడతారు, వీళ్ళంతా నాకేం హీరోకి పని? పెడతారు, సెకండ్ హీరోకి పెట్టరా? అసలు Second- సెకండ్ హీరో అని ఎవరు చెప్పారు నీకు? అలా చెప్పి కన్విన్స్ చేశారు ఏంది నిన్ను? సెకండ్ హీరోయిన్ కి సెకండ్ హీరోకి సెకండ్ హీరోయిన్ లేదు. నా ఫ్రెండ్ కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. అందుకని పెట్టలేకపోయా. Sorry. వాళ్ళు ఆన్సర్ చెప్పారు కదా. వాళ్ళ ఆయన లేడా? ఎవరికి? ఉన్నారు, వాళ్ళ ఆయన సినిమాలో లేదు. యాంటనీ వాళ్ళ ఆయన కాదు కదా, కాదా? నువ్వు కొత్త కొత్త ఈ కథని మార్చి అంటే నీకు పెళ్ళే కాలేదు. అవును కదా. దివ్య చేస్తుంది కదా పాపం. దివ్య సీన్ ఎందుకు ఎక్కువ పెట్టలేదు? హీరోయిన్ డామినేట్ చేస్తుందన్న ఏంటి దివ్య సీన్. పాపారావు కూతురు క్యారెక్టర్ అంటే సినిమాకి క్యారెక్టర్ ఎంతవరకు అవసరమో అనే దాని మీద వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అక్కడ వరకే అవసరం ఉంది. And దానివల్ల ఉంది కదా మనకి అవి నేను ఇంటికి వెళ్ళి మాట్లాడే సీన్ ఉంది, అది మాకు లెంత్ వల్ల తీసేసాం. అంటే ఇప్పుడు సినిమా లెంత్ పెరిగింది అనేది రాకూడదు అనే దాంట్లో కొంచెం లెంత్లు తీసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం తగ్గింది. బట్ ఎక్కడ వరకు అవసరమో అక్కడ కొంచెం. దివ్య అనే టాపిక్ వచ్చిన అవంత్ గారు, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అది అమ్మాయి అయితే చాలరా. ఇప్పుడు అలాగే అయింది కదా ఈ జనరేషన్ లో, అందరూ అదే కోరుకుంటున్నారు పేరెంట్స్ అనుకుంటున్నా. అర్థమైంది నీకు? మీరు ఏ అమ్మాయిని లవ్ చేసుకుంటూ వచ్చారు అసలు పేరెంట్స్ భయపడతారు. ప్రేమించు అమ్మాయి కదా ఓకే కాదు ఇతను కూడా నేను అలాంటి కాదు అండు మా మధ్య లేదంటే మనం అలా పడుకున్నావు చెప్పరా. అది మామూలు పేర్లే. రావు ఇంకోటి ఇప్పుడు డైలాగ్ చెప్తే అది నవ్వురా అదేమో అంతా. అజయ్ ఘోష్ గారిని సకీలా సినిమా థియేటర్ దగ్గర చూసి ఓ యు ఆర్ ఈయన కూడా జరగదు. తనున్నాడు నా పక్క సీట్. అది మీరు రాసారా? అది వచ్చేసింది అక్కడ. అది ఫిల్లర్స్ లో యాడ్ చేసాం. అది డిస్కషన్ లో వచ్చింది మాకు, ఈటీవీ డిస్కషన్ లో ఇది పెడితే బాగుంటది అని వచ్చింది. నేను తెలుగులో అది యాక్సెప్ట్ చేశాను నేను. నాకు బాగా అనిపించింది. నేను కింద కుర్చీలో ఇలా కింద నవ్వాను. అవును చూసా. అది యాక్చువల్ నాది కాదు, అది ఈటీవీలోంచి అందరం కూర్చున్నప్పుడు డిస్కషన్లో ఇది పడితే బాగుంటుంది అన్నారు. భలే అనిపించింది నాకు కూడా. పెడదాం
ఓకే, కామెడీ చాలా ప్లస్ అయింది, అండ్ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి, బ్యాక్గ్రౌండ్ చాలా ప్లస్ అయింది, బొత్తోడు చాలా ప్లస్ అయ్యాడు. చెప్పు చెప్పు. లేదా? మేమేం అనలేదు, నువ్వు అనుకుంటున్నావు, చెప్పు. హీరో హీరోయిన్ కూడా ఓకే. పాపం వాళ్ళు ఏదో బాగానే చేశారు. పాపం హీరో బాగా చేశారు, పాపం హీరోయిన్ బాగా చేశారు. కానీ ఒకటి చెప్పాలని, అజయ్ ఘోష్ గారు, నేను తిరుగు గారిని ఎంత ప్రేమించానో నేను అజయ్ ఘోష్ గారిని పూర్తి నేను ఒప్పుకోను. ఆయనే కనిపిస్తున్నాడు సినిమా అంతా, రక్తం తాగుతాను. కొంచెం మాకు కూడా సీన్లు ఎక్కువ ఇచ్చుంటే బాగున్నాయి. అది తండ్రి క్యారెక్టర్, అది అంటే చిన్నదున్నా అది కనపడుతుంది. అది ఇప్పుడు 7G బృందావన్ కాలనీలో మీరు ఆయన చిన్న క్యారెక్టర్ అయినా ఆయన క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంది. సినిమా అంతా లేడు ఆయన, అంత కావాలని లేడు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీల మధ్యలో ఆయన వస్తూ ఉంటాడు. తండ్రి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి కొడుకు కోసం కూతురు అడుగుతుంటాడు, అది ఎవరు అబ్జర్వ్ చేయరు. ఏది గోపరాజు రమణ గారు సెక్స్ బుక్లు లేకుండా షకీలా సినిమాలు చూస్తాడు, ఆయనకి టికెట్లు ఆఫర్ చేసి కూతురు అడుగుతూ ఉంటాడు. ఆయన దగ్గరకు పోయి తిట్లు తినుకుంటే కూతురు అడుగుతూ ఉంటాడు. కొడుకు కోసం ఎంతకన్నా దిగజారుతున్నాడు. ఇంకొక సీన్ ఉండింది కదా సార్, వేర్ అజయ్ ఘోష్ గారు కమ్స్ అండ్ రిక్వెస్ట్ అది క్లైమాక్స్ లో కొంచెం లెంత్ వల్ల, అదే చెప్తున్నా కదా, లెంత్ కోసమే కొన్ని తీసాం. బట్ అక్కడ సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనేది ఆయన ఎత్తుకున్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక 2 సార్లు ఏమో సెట్లో డిస్కషన్ అయింది, అబ్బాయి నువ్వు నన్ను నా పని చేయట్లేదు అబ్బాయి. రోజు వెళ్ళిపోయి సీరియస్గా చేస్తున్నాడు, బాబాయ్ ఇది కాదు ఇంకో టేక్, బాబాయ్ ఇది కాదు ఇంకో టేక్. నెక్స్ట్ డే వచ్చాడు, నాకు నిద్ర పట్టట్లేదు నీ వల్ల, ఏమైందన్ను, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, నేను ఏమనుకున్నావు అంటే నేను ఇట్లా అనుకున్నా, బాబాయ్ ఇక్కడ ఏంటంటే తండ్రి అటు విలను కాదు ఇక్కడ కమెడియన్ కాదు, మిడిల్లో ఉండాలి, నేను అందుకే ఇలా తీసుకున్నానంటే ఆ రోజు సరెండర్ అయ్యాడని. సినిమా అయిపోయే వరకు ప్రతి షాట్లో అబ్బాయి నువ్వు అనుకున్నది వచ్చిందా, ఈ రోజు వరకు కూడా ఆయన పాపం ఎప్పుడూ ఒక మాట అనలేదు. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడం కనుక ఆయన డెడికేషన్, ఏ రోజు డైరెక్టర్ ఒక మాట అనలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇంకో నైట్ టైం ఒక 2-3 టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే అట్టయ్యాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకు తెలుసు, ఆయన చేసేసాడు ఆ షాట్, ఎమోషన్ షాట్ చేసేసాడు. కానీ ఆపోజిట్ వాళ్ళు చేయాలి కదా, ఒక రియాక్షన్ మిస్ అయిందనుకో, నేను దాన్ని ఏం చేయాలి, ఆయన మీద నెట్టలేను, ఆయన చేయలేదని చెప్తే ఆయన తిడతాడంట, భయ్ ఎందుకు చేయలేదు ఈ టైంలో, ఎందుకు 2 టేక్ అంటాడు. లేదు బాబాయ్ షార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకో షార్ట్ తీసుకున్నావు అనేవాడు. అది ఆయన ఏంటంటే నేను ఎక్కువ తీసుకున్నాను అనే ఫీల్లో ఉన్నాడు తప్ప ఇంకొన్ని మీద మనం నెట్టలేము దాన్ని. అక్కడ యాక్టర్స్ మధ్యలో కొన్ని మనం సెట్ చేయాలి, మీకు తెలుసు అది. సో ఇట్లా అజయ్ ఘోష్ గారు ఏంటి అంటే సినిమాకి ప్రాణం పోశారు. దాన్ని అంటే అజయ్ ఘోష్ గారు డామినేట్ చేయకుండా హీరో దాన్ని కరెక్ట్ క్యారీ చేసుకుంటూ వచ్చారు. మన తిరు గారు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఎట్లా అంటే అమ్మో అజయ్ ఘోష్ ఓవర్ అయిపోతుంది, బాగా చేసేసాడు, హీరోని డామినేట్ చేశాడు కాకుండా కరెక్ట్గా ఆయన ఎలా ఇచ్చాడు స్కేల్, ఆ స్కేల్ మీద నేను కూర్చోబెట్టాడు. తిరు ఆయన డామినేట్ అవుతాడు ఏమో అని నాకు భయం క్రియేట్ అయ్యే టైంకి మనోడు ఒకటి ఎక్స్ప్రెషను డైలాగు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేవాడు. ఎట్లా అంటే ఇద్దరు సినిమా పోటీగా ఉండేది, సినిమా ప్రతి ఫ్రేమ్లో పోటీ ఉండేది. కంప్లీట్గా తెలంగాణ సోర్స్, నేను ఎక్కడ తెలంగాణ డైలాగ్ రాలేదు ఎక్కడ కూడా. అండ్ ఆ ఎమోషన్స్ మిస్ చేశాడు, అండ్ సెటిల్ యాక్టింగ్ చేశాడు. అండ్ మేము ఎపిసోడ్ చేసినప్పుడు కూడా చూస్తాం, అడుగు మంచి క్వశ్చన్ అది, ఇలా ఉండి చెప్పాలి స్ట్రైట్గా చెప్తాడు, వాయిస్లో అది అప్ అండ్ డౌన్ చూపిస్తాడు. అది చాలా ప్లస్ అయింది. అది నేను ఆన్సర్ చేయాలి రైట్. ఆ రోజు సెట్కి వచ్చి కూర్చున్నాను, ప్రతిరోజు రాగానే హగ్గిస్తాడు, దాని ఎలా జరుగుతుంది అనుకున్న అయిపోయినాయా అంటాడు. ఆ రోజు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నాడు, ఎమోషన్గా పెట్టుకుని ఉన్నాడు. ఎందుకు ఇట్లా ఉన్నావు, ఇది జెన్యూన్, ఇది ఎందుకు ఇట్లా ఉన్నావు, ఏమన్నా అయిందా, మూడ్ ఆఫ్లో ఉన్నాడు, ఎమోషన్ సీన్ కదా సీన్లో ఉన్నాను అన్నాడు. మతిపోయింది నాకు, నిజం ప్రామిస్ ఇది. మనోడు ఏంటి అంటే ఆ రోజు సీన్ ఏది ఉందో ఆ సీన్ మూడ్లో నుంచి బయటికి రాడు. ఈ అమ్మాయి ఇంత ఒకరోజు ఏడ్చే సీన్ ఉంది, ఏది ఇంటర్వెల్లో ఉంది కదా, ఏదో వీడియోలు పెట్టుకొని చూస్తుంది, పిలిచినా పలకట్లేదు. ఏంటి అంటే ఏడ్చే సీన్లు అంట, ఎమోషన్ సీన్లు హిందీలో చూస్తుంది అనమాట. చూసి వచ్చి బోర్ నేర్చేస్తుంది, సార్ రెడీయా చెప్పండి షార్ట్ చేద్దాం. ఈ అమ్మాయి ఏడ్చినా కూడా తిండి అవ్వదు, సాంబార్లో చికెన్ మెరుచుకో బాగుంటుంది అంతే ఆ సీన్ లాగా. సో తిరుది వచ్చి డెడికేషన్ చాలా బాగా, అంటే సీన్ ఒకటి ఎమోషన్ ఉందంటే అది ఫన్ అయితే ఫన్లో ఉండేవాడు, ఎమోషన్ అయితే ఆ రోజు సీన్ పేపర్ ప్రిపేర్ అయితే ఆ మూడు నుంచి బయటికి రాడు. అదేంటంటే నాకు విచిత్రం అనిపించేది. నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే థియేటర్ నుంచి రావడం వల్ల ఏమో కానీ మనోడు ఒక్క సీన్ కానీ డైలాగ్ కానీ ఉంటే ఆ డెప్త్లోంచి బయట అడుగుతాడు, ఇది ఎందుకు రాసావు, దీని ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ అతను ఇచ్చే డైలాగ్కి నేను కౌంటర్ ఇస్తున్నా కదా, దీని ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇలా ఇవ్వాలి, క్లియర్ చేసుకుని ఇస్తాడు. మన వాయిస్ అమాయకత్వం ఉంటుంది, కొంచెం చిన్న బేస్ వస్తుంది ఎక్కడ మనం సెటిల్డ్గా చేసిన సీనప్పుడు. అమాయకత్వం ఎక్కడ వస్తుంది, సమోసా తింటావా చేసేస్తాడు, ఏదంటే అది చేసేస్తాడు.
ఇంకొకటి అజయ్ ఘోష్ గారి కన్నా ఈవిడ పొడవ మేబీ హైట్ ఎక్కువ Mm. అవునా Mm. అజయ్ ఘోష్ తాగేసి ఇంటికి వెళ్ళి గొడవ పెడతారు Yeah. కదా పైనుంచి సినిమా ఉంది, ఓ చిన్న పిల్లాడు ఉంటే నేను ఎత్తుగా ఆయన నిజంగా ఎలా చూస్తా ఉంటాడు. మర్చిపోతుంది అలాగే మీరు కొడదాం అనుకుంటున్నారు, మీరు మరుద్దాం అనుకుంటున్నారు, ఆకాశం నుంచి అలా వచ్చి ఏం కావాలి చెప్పు అమ్మ తల్లే ఉందా సీన్ ఇలా ఉంది, ఇటు ఆయన ఫేస్ ఇది ఎవరి ఫేస్ అందులో శారీలో ఉంది కదా ఇంకా హైట్ కనపడుతుంది. ఎక్కించాడా ఏంటి ఈ కూడా ఎక్స్ప్రెషన్ ఆ, అది ఇంకొక డౌట్, ఒక ఫైట్ ఉండాలి కదా, ఏది ఫైట్ గా ఉన్నాయి ఫైట్ ఉండాలి కదా ఒకటి RF ఇస్తావా ఫైట్ ఎక్కడ అదే చెప్పాక వాళ్ళంతా షూట్ చేశారు అది, నాకు చెప్పినప్పుడు చాలా ఇష్టమైన ఫైట్ అది. ఎవరు బాగా ఫైట్ వచ్చింది అది. బట్ అదే ఇది సినిమా అందరికి నచ్చిందంటే ఇది యాడ్ చేద్దాం అనేది ప్లానింగ్ ఉంది. ఎవరు ఫైట్ చేస్తారు? అది ఇతనే అలా వెనక్కి చేతులు కట్టేసి చెట్టు కట్టేస్తారు. గట్టి కట్టేస్తాడు. ఇంటర్వెల్ తర్వాత బుజ్జమ్మ కోసం ఊరి మీద పడతాడు. ఆ ఊరి మీద పడే ఫైట్ అందరి ఒపీనియన్ వల్ల కొంచెం దీన్ని పక్కన పెట్టి ఉంచుతాము, సినిమా హిట్ అయిన తర్వాత యాడ్ చేద్దాం. బట్ అది ఉంటే అది ఇంకా మనకి- మన లవ్ స్టోరీ. అది చాలా డెప్త్ ఉన్న ఫైట్. ఏంటి అంటే అందరినీ ఊరి మీద పడతాడు. ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయ్యే సీన్ అది. ఊరి మీద పడి అయిన తర్వాత క్లోజింగ్ డైలాగ్ హీరోయిన్ ని ఒకటి టచ్ చేశాడని ఊరిని పరిగెత్తించి కొడతాడు, చెట్టుకు కట్టేస్తారు. ఎందుకు అడిగానంటే అది పోస్టర్స్లో వాటిలో ఉంది, అది పొలాల్లో బురదలో కొట్టుకుంది, అది లేదేంటి థియేటర్లో అనుకున్నాను, పోస్టర్లో ఉంది లేదేంటి. ఓకే, మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుంచి, కడుపుబ్బ నవ్వుకుంటున్నాము, మంచి ఫ్యామిలీ స్టోరీ చూసాము, ఎక్కడ ఏమి అంత అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, చాలా చిన్నపిల్లలతో అందరూ చూడాల్సిన సినిమా అని అందరూ చెప్పుకుంటున్నారు కదా. సో ఈ సినిమా గురించి మీరు ఆడియన్స్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? వాళ్ళు థియేటర్ రావాలి అంటే దేం చూసి రావాలి ఈ సినిమా? ఇది మన ఇళ్ళలో జరిగే కథ. అర్థం అంటే ప్రతాప్ బుజ్జమ్మ అనేవాళ్ళు హీరో హీరోయిన్లో చేసిన సినిమా కాదు. అంటే మీరు లోపలికి వస్తే మన కథ, మన జీవితాలు కనపడతాయి అందులో. మన కూతురు, మన అల్లుడు, మన కొడుకు, మన కోడలు అనే జీవితాలు కనపడతాయి. ఇది మన కథ అనిపించే యంగ్స్టర్స్కి లైఫ్కి తెలుస్తూ ఉంది. ఇది 98 కావచ్చు, ప్రజెంట్ జనరేషన్కి చిన్న చిన్న విషయాలు విడిపోయే వాళ్ళకి అర్థం చేసుకుంటే అయిపోయే సొల్యూషన్లు దొరికే జీవితాలు అంటే సిచ్యువేషన్స్లో ఉన్నా అర్థం చేసుకోవట్లేదు. ఇన్స్టెంట్గా వచ్చే గొడవల వల్ల మనం తీసుకున్న ఒక డెసిషన్ వల్ల కొంతమందిని రోడ్డు మీద పెడుతున్నాం. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. స్టెప్ వేస్తున్నాము అంటే మనం విడిపోవటం కాదు, మన వెనకాల ఉన్న వాళ్ళని రోడ్డు మీద పెట్టేస్తున్నాము, మనం నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాం. ప్రేమ అంటే నువ్వు తీసుకొని నువ్వు విడిపోవడం కాదు, నువ్వు నమ్మావు, ఒకసారి నమ్మి జీవితంలోకి యాక్సెప్ట్ చేసావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు, అవతల మీద నిందేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయలేకపోతే నీలో తప్పు ఉన్నట్టు. సో ఇవి తెలుసుకోవడం కోసం ఈ సినిమా చూడండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. ఇందులో డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారండి. భర్తకి ఏదైనా కష్టం వస్తే, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కష్టం వస్తే చాలామంది ఆడవాళ్ళు చెప్పరండి, వాళ్ళే బాధపడుతూ వాళ్ళు మన నుంచి దూరం అయిపోయినా కూడా మన కోసం చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి బుజ్జమ్మలు చాలామంది ఉన్నారు, మనకు దూరం అవుతారు కానీ మన సమస్య ఏంటో మనకు చెప్పరు, చెప్తే ఇటు బాధపడిపోతాడేమో అని ఆ పెయిన్ అంతా వాళ్ళే తీసుకుంటారు. అలాంటి బుజ్జమ్మలు, అలాంటి బంగారు తల్లులు చాలామంది ఉన్నారు. అండ్ భార్య ఒక సమస్య నాకు ఉంది కాబట్టి నా నుంచి వెళ్ళిపోయింది, ఆ పోతే పోయింది బొంగు, ఇంకో దాన్ని చూసుకుంటా అనే అహానికి వెళ్ళిపోకుండా ఆ సమస్య తనకి క్రియేట్ అవ్వకూడదు, తనకి మంచి లైఫ్ నేను ప్రామిస్ చేశాను కాబట్టి అలాంటి లైఫ్ తనకి ఇవ్వాలి అని పాపం వీర ప్రతాప్ అయ్యేదాకా ఎలా నిలబడ్డాడంది ఈ సినిమా. సో మీరు థియేటర్కి వస్తే ఖచ్చితంగా ఎస్, నా హస్బెండ్ కోసం నేను ఎలా నిలబడాలి, నేను ప్రేమించిన అమ్మాయి కోసం నేను ఎలా నిలబడాలి, నేను ప్రేమించిన అమ్మాయి కోసం నేను ఎలా ఉండాలని ఖచ్చితంగా ఈ సినిమా మీకు చాలా నేర్పిస్తుంది, చాలా చెప్తుందండి. నవ్వుతూ నవ్విస్తూ మంచి మెసేజ్ కూడా మీకు ఇస్తుంది. దీని మీద తిరువురు గారు ఏం చెప్తారు? సినిమా ఆల్రెడీ థియేటర్స్లో ఉంది కాబట్టి నేను ఎందుకు చూడాలి అనే దానికంటే ఏం ఎక్స్పీరియన్స్ చేశానో చెప్తారు. థియేటర్ విజిట్స్కి వెళ్ళాం మేము మొన్న వెళ్ళినప్పుడు. IPL సీజన్ ఉంది, ఎలా తీసుకుంటారో వస్తారో లేదో ఇలా చాలా ప్రశ్నలు ఉంటాయి నాకు. కానీ వెళ్తే హౌస్ఫుల్ షోస్ చూసాం. గ్రేట్. అండ్ తను స్టేటస్ కూడా పెట్టింది, ఇన్స్టా స్టోరీ లైవ్ దట్ టు వీకెండ్ వీకెండ్ డబల్ హెడర్స్ ఉన్న టైంలో, రెండు మ్యాచెస్ ఉండే టైంలో హౌస్ఫుల్స్ చూసాం మేము. అండ్ పర్టికులర్గా ఉమెన్ ఎక్కువ కనెక్ట్ అవుతుండే. చాలా మంచి సినిమా తీశారండి. నన్న మ్యాచ్ ఎక్కడేం తెలుసా? హైదరాబాద్లో ఉప్పల్లో. అయినా కూడా థియేటర్ అవును.
నేను వాళ్ళని చూసిన తర్వాత అంటే ప్రాబ్లమ్, సొల్యూషన్, ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యాయి అనిపించింది. అంటే ఒక అటెంప్ట్ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక క్రికెట్ ఆడతాం, లేకపోతే ఒక ఫుడ్ తింటాం, లేకపోతే ఒక ట్రావెల్ చేస్తాం, ఒక సాటిస్ఫాక్షన్ ఆర్ సోల్ హ్యాపీ అవ్వడం కోసం. ఒక హౌస్ఫుల్ ఆడియన్స్ని చూసిన తర్వాత నాకు అది అనిపించింది రాత్రి. ఇందుకే కదా మనం సినిమా చేసింది, ఇన్ని రోజులు తిరిగి కష్టపడి ఒక ఫైనల్ కాంటెంట్ ఇక్కడ దాకా తీసుకొచ్చి మనం ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో, ఏదైతే చెప్పాలనుకున్నామో, ఈ హౌస్ఫుల్ ఆడియన్స్ ఇలా చూసినప్పుడు మన ప్రయత్నం రీచ్ అయింది అనిపించింది. సో ఇది ఇంకా బాగా అందరికీ రీచ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పాయల్. యువర్ లైక్ తిరు సెట్ మొన్న నేను అది స్టేటస్ పెట్టాను. SRH మ్యాచ్ ఉన్న టైంలో కూడా హౌస్ఫుల్ అంటే నాకు ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ SRH వర్సెస్ వర్సెస్ CSK అండ్ SRH. ఓకే సారీ. తెలీదా క్రెడిట్? సో అప్పుడు నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హౌస్ఫుల్గా, నా మూవీకి థియేటర్స్ హౌస్ఫుల్గా చూడటం. అండ్ ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అప్పుడు ఏడ్చినప్పుడు కూడా అదే అయింది నాకు, దట్ ఐ ఫెల్ట్ లైక్ వీ హవ్ అరైవ్డ్ అండ్ ఇట్స్ అ రియలీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది కదా. ది హౌ మెనీ నైట్స్ డేట్స్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, టైం ప్రాబ్లం ఉండొచ్చు, నైట్ షూట్స్ ఉండొచ్చు, వెన్ యూర్ సిక్ ఆల్సో యూర్ షూటింగ్ ఉండొచ్చు, అవన్నీ యూ ఫీల్ లైక్ నౌ ఇట్ మేక్ సెన్స్. అండ్ ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మళ్ళీ మళ్ళీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఏవైనా సరే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోండి.